జిల్లాలో మూడో విడత ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చెర మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్ లో మూడో విడత గ్రామ పంచాయతీకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ ను డీఈఓ విజయ, డిఎస్ఓ తహసీల్దార్ శ్రీనివాచారి, ఎంపీటీఓ రఫీక్ కునిసాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 183 పంచాయతీలు ఉండగా 22 ఏకగ్రీవమైనట్లు, 161 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. సర్పంచ్ ఎన్నికలకు మొత్తం 512 మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. అలాగే 1528 వార్డులు ఉండగా 307 ఏకగ్రీవమైనట్లు, ఒక్కో వార్డుకు నామినేషన్ వేయలేదని, 1220 వార్డులకు 3202 అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. 83,531 మంది పురుషులు, 89,269 మహిళలు, 4 ట్రాన్స్జెండర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణకు 164 మంది రిటర్నింగ్ అధికారులు, 15 మంది రిజర్వు, 1386 మంది పోలింగ్ అధికారులు, 139 మంది రిజర్వు, 1506 మంది సహాయ పోలీస్ అధికారులు, 151 మంది రిజర్వులు ఉన్నారని తెలిపారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో మొత్తం మనము చివరి విడత చివరి విడత ఎలక్షన్కి మనము దగ్గరికి రావడం జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా 7 మండలాలలో సుమారుగా 161 సర్పంచ్ పోస్టులకు, 1220 వార్డు మెంబర్ల పోస్టులకు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. సో అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కూడా ఈ 7 మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు కూడా పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువనే అందరూ కూడా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఆ పోలింగ్ స్టేషన్స్లోకి బయలుదేరడం కూడా జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్స్లలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్లో మనకి సుమారుగా 89% ఓట్స్ నమోదు కావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా మనం 5వ స్థానంలో ఉన్నాం. మరి ఈసారి కంపల్సరీగా 95% కంటే ఎక్కువ మంది వచ్చి ఓటింగ్లో పాల్గొనాలనేసి కూడా మనం అనుకుంటా ఉన్నాం. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే ఓటర్ లిస్టుల అంటే ఈ మన పంచాయతీ ఓటర్ లిస్టుల పేరు ఉందో ఆ ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలనేసి కూడా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఎన్నికల నిబంధనలు అనేది అమల్లో ఉన్నందువల్ల ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరు కూడా వయలేట్ చేయొద్దు. ఎవరు వయలేట్ చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్న ఈవినింగ్ 5 o'clock నుంచి 18th రోజు మార్నింగ్ 10 AM వరకు కూడా మనకి 144 సెక్షన్ అంటే పాత 144 సెక్షన్, కొత్త BNSS చట్టం ప్రకారం 163 సెక్షన్ అన్ని గ్రామ పంచాయతీల ఈ 7 మండలాలకు సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీల అమల్లోకి ఉంటుంది. ఎవరైనా కానీ 4 కంటే ఎక్కువ వ్యక్తులు ఎక్కడన్నా గుమిగూడినట్టయితే చట్టపరమైన చర్య వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం కూడా జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్లలో కానీ, పోలింగ్ స్టేషన్ దగ్గరలో కానీ, గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడా కానీ ఎక్కువ మంది గుమిగూడినట్టయితే మనం 163 BNSS చట్టంని ఉల్లంఘించిన వారిపైన చట్టరీతమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో అందరు కూడా ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరికీ ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా 100% ఓటు హక్కు వినియోగించుకోవాలనేసి మరొకసారి మెదక్ జిల్లా ఈ 7 మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.